ప్రాముఖ్యంగా శ్రమలు ఎప్పుడు వస్తాయో కూడా మనం విన్నాం. చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోవడం కాదు, కానీ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలనేదే యేసు ప్రభు వారు మనకు మార్గదర్శనం. దేవునికి స్తోత్రం. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులు కొండలక్ష్మి గారికి, కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకా మెండుగా నిండుగా దీవించను కాక. నాకు ఒక చిన్న మాట, యాక్చువల్లీ ముందుకెళ్ళి నేను చెప్పేస్తుంటే బాగుండు, తదుపరి లక్ష్మి గారు మాట్లాడితే బాగుండు అనుకున్నాము. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు చెప్తే బాగుండు అనుకున్నాను. కానీ 10 అయింది, త్వరగా ముగించుకున్నాం. దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా చూడండి. మత్తయి సువార్తలోనే దైవజనులు చెప్పినటువంటి ఒక మాట, 3వ అధ్యాయము 17వ వచన భాగం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన బయటికి రాగానే దేవుని ఆత్మ పావుల వలె అతని మీదకి దిగి వచ్చింది. ఇదంతా అయిపోయింది. కానీ అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే 17 నిమిషాల్లో, మరియు ఇదిగో అంటే ఆత్మ పొందుకున్నటువంటి వెంటనే యేసు ప్రభువు అక్కడ వదిలేలా, ఆకాశము తెరవబడుట అక్కడ వదిలేలా. ఆకాశము తెరవబడిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వింటున్నాడు. ఆ స్వరంలో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎందుకు ప్రియ కుమారుడు? మీరు ఆలోచించండి. ఇంట్లో ఒకవేళ కుమారుడు ఎదురుండి లేదంటే కుమార్తె ఎదురున్నారనుకోండి, అందరూ మనం చెప్తూ ఉంటాం, ఈ పిల్ల మాట్లాడదండి, ఈ బాబు చెప్పిందల్లా చేస్తాడండి, వీళ్ళైతే మరి ఉంటారండి. కానీ ఒకరి గురించి మనం ఏ రీతిగా అయితే చెప్తామో, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆకాశము తెరవబడిన తర్వాత ఇదిగో ఒక స్వరము చెప్పగా వింటున్నాడంట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన యందు నాకు ఎంత సంతోషం తెలుసా? ఎవరి వల్ల కూడా దేవునికి అంత సంతోషం రాలా, యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప. దేవునికి స్తోత్రం. నేను అంటాను, యేసు ప్రభువు నమ్మినటువంటి మనము మన వల్ల దేవునికి సంతోషం రావాలి, మన వల్ల దేవునికి పేరు రావాలి, మన వలన యేసు ప్రభు పేరు అక్కడ ఇక్కడ ఒకవేళ దోషకరంగా మాట్లాడుకోకుండా సంతోషకరంగా ఉండాలి అని అంటారు. నువ్వు ఎలా బ్రతికేవాళ్ళు తెలియదు, కానీ నీ వల్ల మనకు మంచి పేరు తెచ్చేలా పడుతున్నావు, ఎక్కడ బ్రతికి మంచిగా బ్రతుకు అందరూ చూసారు. ఎందుకంటే మన వల్ల దేవునికి పేరు తీసుకొచ్చేవారుగా మనం ఒక మాట చెప్తే చూడండి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోచున్నానా? చాలు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తుంటే, ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టడానికి తిరిగి స్వార్థపరచడానికి రాలా, నేను దేవుని సంతోషపెట్టడానికి మాత్రమే వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను దేవుని సంతోషపెట్టడానికి నా ప్రాణమునైనా సైతం అర్పించుకోవడానికి నేను రెడీ. అందుకని నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే లాభం అని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువు వారి దర్శనం పొందుకున్న తర్వాత అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో ఈ దర్శనం పొందుకున్న తర్వాత క్రీస్తుకి దగ్గరగా మారిపోయాడు, క్రీస్తుకి సొంతంగా మారిపోయాడు. దేవుని సంతోష పెట్టేవాడిగా ఆయన తన పరిచర్యలో సాగిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు ప్రభువు వారు వచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆయన దేవుని సంతోషపెట్టి, ఇదిగో అయ్యో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ శ్రమలన్నీ అనుభవించాడు. ఏ శ్రమలు? సాతాను వచ్చాడు, అపవాదు వచ్చాడు, ఆయన శోధించాడు. ఆ శోధించిన పిదప ఆయన చెప్పిన మాట, ఇదిగో మనుషులందరూ కూడా రొట్టెలను బ్రతుకుతారు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇది ఉపవాసం ఉన్న నేను మాత్రం దేవుని మాట ద్వారా బ్రతుకుతారు అని నిరూపిస్తున్నారు. అయ్యా కాలేదు విన్నావా? 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైకి పెట్టాక
అనేకమైన భక్తులు మనకు చూపిస్తూ వచ్చారు. యోసేపు ఆ శోధన తప్పించబడ్డాడు, దేవుని కొరకు బ్రతికాడు, ఒక మంచి జీవితాన్ని జీవించి అనేక మంది మాదిరిగా యోసేపును చూచాం. దేవునికి స్తోత్రం. యోసేపు ఒకడే కాదు, ఆయన ఎండవేళ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ అబ్రాహాము కొరకు దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మందిరంలో ఈ 40 దినాల శ్రమకాలాలు దేవుని కొరకు కాదు, మన జీవితం క్రీస్తు ఎదుట ఎలా ఉందో నిరూపించుకోవడానికి, మరణాలను పరీక్షించుకోవడానికి, మన జీవితాన్ని సంరక్షించుకోవడానికి, క్రీస్తులో ఇక్కడ ఎదగడానికి ఈ శ్రమానుకాల భావము మనందరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. శోధన వచ్చినప్పుడు ఇందాక అయ్యారు, చర్చి మానేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా బాధ వచ్చినప్పుడు అయ్యో దేవుడు మాకు ఏం చేశాడని చెప్పేవాడు ఉంటారు. దేవుని సన్నిధానంలో ఏది వచ్చినా సరే నేను ఇక్కడే ఉంటున్నాను ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరిని సంతోష పెట్టడానికి ఇదిగో తిమోతి పత్రిక రాస్తూ ఉంటాడు, జడ్డి అయినటువంటి వాడు మనుషులను సంతోష పెట్టడానికి, యజమాని సంతోష పెట్టడానికి యుద్ధం చేయడు, దేశం కోసం యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాగైతే ప్రభువు నమ్మినటువంటి బిడ్డలుగా మన జీవితంలో దేవుని సంతోష పెట్టేటువంటి ప్రవర్తన నాలో ఉందా? క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి అనుభవంలో నేను ఉన్నానా? పరలోక రాజ్యంలో చేరేటువంటి అనుభవంలో నేను బ్రతుకుతున్నానా? అట్లా బ్రతకలేకపోతే ఈ బ్రతికేందుకు? అట్లా జీవించకపోతే ఈ బ్రతికెందుకు? అలా నిలబడకపోతే ఈ సాక్ష్య జీవితం ఎందుకు? కాబట్టి యేసు ప్రభు అనుభవంలోనికి మనము కూడా మారుదుముగాక. చెప్పండి హల్లెలూయా. ఆనందించేటువంటి దేవుని పట్ల ఆయన సంతోష పెట్టేవారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఎవరైనా మీ ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్నారనుకోండి, ఊరందరూ కూడా నా ఇంటి పేరు అబ్బాయింటారా, మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన అందరూ ఇంటికి వచ్చి అమ్మ మీ నాన్నగారు ఎవరు, ఆయన నాన్నగారి దగ్గరికి వెళ్ళి శకం తీసుకొని ప్రశంసించి అతను పొగుడుతుండేసరికి ఆ కొడుకు ఇంటికి రాగానే వెంటనే అంటే ఒరే నా కొడుకు చూసా నా కోసం ఎంత మంచి పేరు తెచ్చాడు. ఆ తండ్రికి ఎంత గర్వం ఉంటుంది, ఆ తల్లి ఎంత ఆనందపడతారు. నిరంతరము దేవుని సంఘంలో మనము కూడా ఆ రీతిగా ఒదిగిపోదుముగాక. అబ్రహాముల విశ్వాసిన యాకోబుల మగసిరి గలవాడన, అబ్రహాముల విశ్వాసిన యాకోబుల మగసిరి గలవాడన, ఇంద్రుడయ్యా ఇంత ప్రేమ ఏమివ్వగలను ఈ ప్రేమకు, ఏమివ్వలేను ఈ ప్రేమకు, ఈ పాటి వాడను. దేవునికి స్తోత్రం. అబ్రాహాము లాంటి విశ్వాసం లేకపోవచ్చు, అయినా దేవుడు మనకు ప్రేమించాడు. యాకోబు వలె మగసిరితనం మనకి లేకపోవచ్చు, అయినా దేవుడు మనకు ప్రేమించాడు. మనందరి కొరకు ఆ యేసు ప్రభు ప్రాణత్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తగ్గించుకున్నట్టుగా, యేసు ప్రభు ఆ శ్రమలో శోధనలో ఆత్మచేత అరణ్యములకు కొనుకోబడినట్టుగా ఒక రూపుదిద్దబడడానికి మనందరం కూడా సిద్ధపడదుముగాక. హల్లెలూయా. పరిచయం అయిపోయిన తర్వాత అనగా ఆయన శోధింపబడిన పిదప దేవదూతలు వచ్చారు, ఆయనకు పరిచయం చేశారు. అలాగైతే ఈ శ్రమకాల దినంలో మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, ఎంతకాలం ఉపవాసం ఉంటున్నామో, ఈ ఉపవాస శ్రమలు అయిపోయిన తర్వాత మనందరం కూడా ఆ దేవదూతల చేత ఆదరింపబడదుముగాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యోసేపు గారి కుటుంబం కొరకు 2 లేదా 3 మనం ప్రార్థన చేద్దాం. సమయం అయింది కనుక అందరూ కూడా కలుపుకుందాం. చెప్పబడినటువంటి వర్తమానాల కొరకు, వినబడినటువంటి ఈ వాక్యాల కొరకు, ఒకవేళ మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రాముఖ్యంగా యోసేపు గారి కుటుంబం కొరకు, వాళ్ళ పెద్ద కుమారుడు కుటుంబం, చిన్న కుమారుల యొక్క కుటుంబ పరీక్షలలో ప్రభు వారందరికీ సహాయం కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి కుమార్తెలు, వాళ్ళ అల్లుడు, మనవాళ్ళు ప్రభు వారందరి జీవితాల్లో అద్భుతంగా జరిగించి ప్రభుత్వ చిత్తానుసారంగా వారందరూ బ్రతుకున్నట్లుగా మనందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన